ఒక హ్యూమన్ బీయింగ్ లాగా వచ్చిన వాళ్ళని ఫస్ట్ కూర్చోబెట్టమని చెప్పండి, కూర్చోమని చెప్పండి. విజయవాడలో పెద్ద పెద్ద మీటింగ్లకైనా పనిచేస్తున్నాను. ప్రజెంట్ కలెక్టరేట్లో మన పీజీఆర్ఎస్లో డెప్యుటేషన్ మీద కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో ముఖ్య ఉద్దేశము మన సమస్యల మీద పోరాడే మంచి సంఘాన్ని ఏర్పాటు. కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి భయపడి ఆ సమస్యల్ని ఆపసోపనపడుతున్నారు. కానీ ఈ అసోసియేషన్ మటుకు నేను చాలా నమ్మకం ఉంది, ఎటువంటి సమస్యలైనా పరిష్కారం. ఇలాంటి వ్యక్తులు ఆధ్వర్యంలో మనం పనిచేయడం చాలా సంతోషం కలిగిస్తుందండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎవరైనా మన సీటు దగ్గరకు వచ్చారు అంటే మనతో అవసరం ఉంటేనే వస్తారు. ఎవరైనా అనుకుంటాడు, ఆయన దగ్గర లేని పక్షంలో ఈ రూట్ కాదమ్మా ఆ రూట్, ఆ మాట సహాయం చాలు. ప్లస్ ఇంకొకటి నేను బాగా అదేదో మనసులో పెట్టుకొని ఈ అమ్మాయి నాకు ఆ స్టేషన్లో ఉన్నప్పుడు ఎదురు మాట్లాడిందని వెళ్ళి బాగా కొడలేకుండా పక్కన సూపరింటెండెంట్ అసిస్టెంట్ గొడవ ఉంటే అడ్జస్ట్ అవ్వద్దా మనం పంపించేయండి అంటున్నాను. అంటే వాళ్ళ డిపార్ట్మెంట్లో ఒక ఎంపీలు అతనికి అన్ని పొలిటికల్ లీడర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్ని డిపార్ట్మెంట్లో రాష్ట్రంలో ఉద్యోగుల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ఉద్యోగులతో 2021లో తిరుగుబాటుకు పురుడు పోసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ ఉద్యోగుల సంక్షేమం కోసమే ఉద్యోగులే నాయకులుగా, ప్రత్యేకించి నాయకులు లేకుండా ఈ ప్లాట్ఫారం కేవలం ఉద్యోగుల సంక్షేమం కోసం, ఉద్యోగులతో ఉద్యోగుల సంక్షేమం కోసం ఏర్పడ్డటువంటిది. ఫైట్ ఫర్ ఎంప్లాయీస్ రైట్స్ అనేటువంటి ఒకే ఒక్క నినాదంతో ఉద్యోగులతో సమ్మిళితమై ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థలో అన్ని క్యాడర్ ఉద్యోగులు, ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అటెండర్ టు ఆఫీసర్ ఈ సంఘంలో సభ్యులుగా ఏర్పాటు చేసినాం. ఈ సంఘం ముఖ్య లక్ష్యం మా హక్కులు హరించబడతా ఉంటే మౌనంగా చూస్తూ ఉండలేక కేవలం నాయకులు ఓడీల పేరు మీద ఎంజాయ్ చేస్తూ మా లక్ష్యాన్ని, మా ఆత్మగౌరవాన్ని, మా హక్కులని తుంగలో తొక్కుతూ ఉంటే చూస్తూ ఉండలేక ఏర్పాటు చేసి ఈరోజు ఆత్మగౌరవం కోసం ఈ రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ సంఘం గుంటూరు కార్యవర్గాన్ని ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో నాయకులు కాదు, ఇక్కడ సేవకులు మాత్రమే. సాటి ఉద్యోగులకి సేవ చేయడానికే, నాయకత్వాన్ని తీసుకోవడానికి కార్యవర్గ సభ్యులు ఏర్పాటు జరుగుతూ ఉంది. అందుకు మా అన్న సీనియర్ కామ్రేడ్ సయ్యద్ చాంద్ బాషా మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, చిరపరిచితుడు, అయితే సమస్యలపై రాజీ లేనటువంటి వ్యక్తి. ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఫలించే చెట్టుకే రాళ్ళు కనుక ఎక్కడ కూడా మేము మా బాధ్యతను పెంచిందని మాత్రం భావిస్తాం. కానీ ఎక్కడ కూడా మేము రాజీ పడం, వంగిపోము, లొంగిపోమన్న విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాం. కారణం ఉద్యోగుల కోసం ఏర్పడినటువంటి ఈ సంఘం. ఉద్యోగులు ఆత్మగౌరవంతో బతకాలి, మోసపోకుడి. నాయకులు మోసం చేస్తూ ఉన్నారు, మన హక్కుల్ని కలరాస్తూ ఉన్నారు. కాబట్టి ఆ హక్కుల్ని మనం కాపాడుకోవాలంటే మనలో చైతన్యం కావాలి. అటువంటి నినాదంతోనే అన్న చాంద్ బాషా ఆధ్వర్యంలో ఈ యొక్క సంఘాన్ని ముందుకు తీసుకుపోవడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కార్యవర్గాల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. పని చేసేవారికే ప్రభుత్వ గుర్తింపు కావాలి. కేవలం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు సారు కూడా నిరంతరం పనిచేస్తూ ఉంటే కొంతమంది ఓడిల పేరు మీద ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇది సమంజసమా? మీరు సాధించిందేంటి నాయకులుగా? మీకు ఓడిలు అవసరమా? చెప్పుకుంటూ పోతే సమస్యలు అనేకం ఉన్నాయి. మీరు మాత్రమే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యులుగా ఉంటూ
మీరు చెప్పిందే వేదంగా భావించాలా మేము? సాధారణ ఉద్యోగస్తుల యొక్క వెతలు మీకు పట్టవాని ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకనే మా సంఘం తిరుగుబాటుకు పురుడు పోసుకొని ఉద్యోగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేశాం. గుంటూరు జిల్లా కార్యవర్గంతో ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. మిగతా జిల్లాలు కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధం చేస్తూ ఉన్నాం అన్న చంద్ భాష గారి ఆధ్వర్యంలో. ఉద్యోగ ఉపాధ్యాయ విశ్రాంతి ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించే నాథుడు లేనటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి గుర్తింపు పొందినటువంటి సంఘాలు వారి యొక్క ఆలోచన విధానము, వారి ఎంజాయ్మెంట్ వేరుగా ఉన్నటువంటి పరిస్థితి. మరి సమస్యల మీద పరిష్కారానికి పూనుకుంటున్నారా అంటే పూనుకోనటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఈరోజు వినుకొండ రాజారావు గారు ఆధ్వర్యంలో ఫైట్ ఫర్ ఎంప్లాయీస్ రైట్స్ అనేటువంటి నినాదంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ఏర్పాటు చేయటం జరిగింది. అందులో భాగంగా గుంటూరు జిల్లా కార్యవర్గాన్ని కూడా ఈరోజు మరి ఏర్పాటు చేసుకుంటున్నాం. మా ప్రధానమైనటువంటి డిమాండ్స్, ఉద్యోగులకు రావాల్సినటువంటి ఏదైతే ఐఆర్ ఉందో తప్పనిసరిగా 1/7/2023 నుంచి ఐఆర్ 30% ఐఆర్ ప్రకటన చేయాలి. పిఆర్సీని వెంటనే నియమించాలి. అలాగే ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బకాయిలను ప్రభుత్వం దశల వారీగా విడుదల చేస్తూ ఉంది. అలాగే మరికొంత పెంచి మెడికల్ రీయింబర్స్మెంట్ కానీ, అలాగే ఉద్యోగులకు రావాల్సినటువంటి జీపీఎఫ్ లోన్స్ కానీ అవి కూడా త్వరగా బకాయిలు చెల్లించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా. దీనితో పాటు ఉద్యోగులు, ఈ సంఘం ఎప్పుడు కూడా ఉద్యోగులకు ప్రభుత్వానికి వారధిగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఉద్యోగుల యొక్క సమస్యల ప్రధాన అజెండాగా పనిచేసేటువంటి ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ అని చెప్పి తెలియజేసుకుంటూ